Yehava, this is Sai Channel, our channel, Ni Dare Ni Kada. And పని పాట ఉండదు అండ్ నీదారే నీ కదా అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ అయితే మనతో పాటు ఉన్నారన్నమాట. మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. అండ్ సేమ్ టైమ్ టీజర్ అయితే చూసా, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏముంది అండ్ చాలా ఒక్క నిమిషం తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో, బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? హలో, ఏందే నీ బాధ? స్పీకర్ ఆన్ చేయాలా? ఇంటర్వ్యూలో ఉన్నా బేబీ, జరుగుతుంది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఫ్రెండ్స్తో మేడం. హలో సీరియస్ మాట్లాడు. సరే అండి, మీరు పక్కకి మాట్లాడుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. పోవాలండి. చూసా, నీ వల్ల నాకు ఇరిటేషన్ వస్తుంది. 4 గంటలకు వచ్చాను నేను. కొద్ది కూడా తెలివి లేకుండా. పెట్టే ఫోను. ఒక మాట, సీరియస్లీ జోకేం కాదండి. ఇక నవ్వు వస్తుందా? 4కి వచ్చాము. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీకేం 4 అయింది, లైట్ అయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. 4 సీరియస్ జోకేం కాదు. మీరు డెఫినెట్ గా మా సినిమాలో ఒక రోల్ కి బాగా కనెక్ట్ అవుతారండి. ఇందాక నేను యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను దట్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ స్క్రీన్ లో కనిపిస్తుంది. మరి మీరు ఇట్లా ఇంత ఎగ్జాక్ట్ గా దిగిపోద్దని నేను అనుకోలేదు. డైరెక్టర్ బేబీ బాగా రిలేట్ అవుతారు. నువ్వు మీరా గెస్ట్లు నేనా? నేను మిమ్మల్ని అడగాలి. యాక్చువల్గా మీరే గెస్ట్ సార్. అడగమంటే మేము స్ట్రైట్ అవే మిమ్మల్ని అడుగుతాం. సరళ బతకండి. ఓకే. అండ్ నవ్వద్దండి, నేను నవ్వుతానండి. అరే వి ఆర్ జస్ట్ హ్యాపీ పీపుల్ అండి. సరే ఓకే, కొంచెం అంటే బేసిక్ గా నవ్వకపోతే తొందర చచ్చిపోతారు మనుషులు. ఎక్కువ స్ట్రెస్ పెట్టుకొని ఆలోచించి అది ఓవర్ కుక్ చచ్చిపోతేనే మేలండి ప్రపంచంలో. అండ్ ఇది ఎక్కడో విన్నట్టుంది ఈ డైలాగ్ కూడా మనం చేసిన వాటిల్లో. క్వశ్చన్ అడగాలి వద్దా మిమ్మల్ని? అడగండి. సీరియస్ క్వశ్చన్. ఆవిడ లేడీస్ ఫస్ట్ కొంచెం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీదానే కదా మెయిన్ క్యారెక్టర్ అంటున్నాను మిమ్మల్ని. ఎలా ఉండబోతుంది ఏంటి? మీ దారే మీ కథలో మీరు మెయిన్ లీడ్ రోల్ కదా, ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి కదా సినిమా? బాగా ఉంటుందండి. మీరు సీరియస్ ఫీల్ కాదా ఏంటి కష్టపడుతుంటే? ఈ టీజర్ చూసి అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ఒక క్యారెక్టర్ లాగా అయిపోయారు కదా. ఓకే. అలా ఇంకొక అమ్మాయి ఈ మూవీని చూసి రిలేట్ అవుతుంది. నేను టీజర్ చూసాను, మీకు చెప్పానా? తెలిసిపోయిందండి, తెలిసిపోయింది. డైలాగ్ ఎగ్జాక్ట్ గా ఉంది ఆల్మోస్ట్. ఓకే, సరే కమ్ టు ఇంటర్వ్యూకి వద్దాం. ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతా, నీట్గా చెప్పండి, కంటెంట్ మిస్ కాకూడదు యూట్యూబ్లో. అండ్ సేమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ స్టార్ట్ చేద్దాం, లేడీస్ ఫస్ట్ కాబట్టి. ఓకే. అండ్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఒకసారి మా సబ్స్క్రైబర్స్కు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. నా పేరు అంజనా బాలాజీ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ శృతి ఇన్ ద మూవీ ఇన్ నీదారే నీ కథ. ఓకే, నీదారే నీ కథ. ఈ కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఈ కథలో టీమ్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉంటారు. ఆ టీమ్ స్పిరిట్ ఉంటుంది, వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, డ్రీమ్స్ ఉంటాయి అండ్ ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. నేను యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ చదివాను. ఆర్కిటెక్ట్గా 2 years పని చేశాక వదిలేసి జంప్ అయ్యాను. సో అది ఆ ఫ్రస్ట్రేషన్, ప్యాషన్ ఇవన్నీతో నేను తొందరగా రిలేట్ అయ్యాను. సో బాగా నచ్చింది. ఒక రిలేటబుల్ స్టోరీ అండ్ ఈజ్ అన్ క్యారెక్టర్ అట్ అన్ ఇంపార్టెంట్, షీ కమ్స్ అట్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద స్టోరీ అని. సో అలానే ప్రొసీడ్ అయింది. ఓకే.
అండ్ హీరో గారు దూరం నుంచి చూస్తే చరణ్ గారి మాదిరి ఉన్నారు, రామ్ చరణ్ గారి మాదిరి ఉన్నారు. ఇది ఫస్ట్ టైం అండి, ఇది లేదు లేదు మీ మీద ఒకటి నిజంగా అట్లే ఉన్నారు. అవునండి బతికే ఉన్నారుగా, నిజమే అది. కొంచెం హెయిర్ పెంచితే మగధీరలో రామ్ చరణ్ మాదిరి ఉంది. సీరియస్లీ అక్కడి నుంచి చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఓకే, మీరు స్టార్ట్ చేసిన విధానానికి ఏది జోకో ఏది నిజమో నాకు అర్థం కావట్లేదు. సీరియస్ చెప్తున్నానండి, జోక్ కనిపిస్తుందా మీకు? ఓకే అండ్ ఓకే చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు యాక్టర్ కావాలనుకున్నారు, ఏంటి యాక్టర్ అవ్వాలనుకున్నారు? ప్రిపేర్డ్గా లేని క్వశ్చన్. అంటే ఇది నాకు చాలా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడే షూటింగ్స్ బాగా జరిగేవి. సో అప్పుడు కూడా ఆ షూటింగ్స్ చూడాలి, దానిలో పార్ట్ అవ్వడానికి 1 to 10 ర్యాంక్స్ వస్తేనే పంపించేవాళ్ళు స్కూల్. సో దానికోసం బాగా చదివి ఆ షూటింగ్స్కి వెళ్ళి అప్పటి నుంచే యాక్టింగ్ డెబ్యూ చేసి, సో అక్కడ అంటే ఎందుకు అవ్వాలి అని రీజన్ కంటే అవ్వాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్, చిన్నప్పటి నుంచి అవ్వాలని ఉండేది. మీరు ఇలా మీరెందుకు అనుకున్నారు ఇంటర్వ్యూ అవ్వాలి, ఇంటర్వ్యూ యాంకర్ అవ్వాలి అనుకున్నారు? డబ్బులా? ఓకే. లాస్ట్కి ఏం అవ్వాలనుకొని వచ్చారో చెప్తా మీకు. ఓకే అండ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్లో మిమ్మల్ని కూడా చూశాను, చాలా యూనిక్గా ఉన్నారు మీరు. ఫస్ట్లో కూడా చాలా బాగున్నారు. స్పెట్స్లు ఏవేంటి దాంట్లో? ఆ విజయ్కి ఉన్నాయి, ఈ విజయ్కి లేవు. ఓకే అక్కడ కూడా విజయ్ అన్నా? అక్కడ కూడా విజయ్. ఓకే విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూత్ని అట్రాక్షన్ చేసే సినిమాలు చాలా వచ్చాయి, ఈ సినిమాలో ఏంటి కొత్తదనం ఏముంటుంది? కొత్తదనం ఏముంటుందా? అదే ఒకటి మా మ్యూజిక్ వే వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్ దట్ దిస్ ఫిల్మ్ విల్ గివ్. ఈ రోజు దాకా ఏ తెలుగు సినిమా నాకు తెలిసి మ్యూజిక్ పరంగా ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. అండ్ దెర్ ఆర్ ఇప్పుడు మీరు సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్కి కాల్ చేసి అరే నేను చూసినారా నేను స్క్రీన్ మీద ఈరోజు వాడు నీలానే మాట్లాడుతున్నాడు రా అని చెప్పడానికి అక్కడ 5 ఉన్నారు. 5 పాటు ఇప్పుడు మీరు ఇందాక చేసిన స్టంట్ ఉంది కదా, ఆ స్టంట్ కూడా వేసేవాళ్ళు ఉన్నారు దాంట్లో. సో ఇలా చెప్పుకోవడం సమ్వేర్ యూ విల్ రిలేట్ టు ఎవ్రీ, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రిలేట్ యూ విల్ కాల్ అప్ యువర్ ఫ్రెండ్ అండ్ టెల్ అరే నేను నీలాగానే మాట్లాడుతుండ్రా, వాడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు అట్లా ఆలోచిస్తున్నాడు రా అనే ఇది. అండ్ దట్ బాండ్ దట్ విల్ హ్యావ్ అమాంగ్స్ట్ ఆర్ ఫ్రెండ్స్, అదొక ఇది అవన్నీ. సో దట్ సంథింగ్ న్యూ, ఆబ్వియస్లీ దట్ సంథింగ్ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అట్లాంటి ఫీలింగ్తో క్యారీ చేసుకుని వెళ్తున్నామంటే ఆ సినిమా నచ్చినట్టు కదా మనకి. అలాంటిది ఒక ఎలిమెంట్ బేసిక్లీ. అండ్ ద మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ దట్ దిస్ ఫిల్మ్ గివ్స్ ఇస్ ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ దట్ వన్ థింగ్. ట్రాక్స్ ఒకవేళ ఇఫ్ యూ డెంట్ లిసన్ టు దెమ్, they're out. You to listen to them and you come to the theaters and listen to them. You would understand the difference for sure. Okay, nice. And director garu, what is your name? వంశీ. అదేదో జొన్నలు అదేదో జొన్నల వంశీ జొన్నల గడ్డ సార్. ఓకే సిద్ధు జొన్నల గడ్డకి ఏమన్నా మీకు రిలేషన్ ఏమన్నా ఉందా? ఏమో సార్ ఫ్యూచర్లో ఉండొచ్చు, కలిసి ఇప్పుడు సినిమా ఉందా? చేయొచ్చు. అప్పుడు పక్కన పెట్టండి, ఇప్పుడు ఉందా? కరెంట్లీ లేదు. ఓకే అండ్ బ్రో సినిమా అనేది యూనివర్సల్ అయిపోయింది. అంటే ఎక్కడో ప్రేమలు అనే సినిమా తీస్తే ఇక్కడ మనం 10 కోట్లు ఇస్తున్నాము, మల్లెమల్ల బాయ్స్కి 20 కోట్లు ఇచ్చాము, హిట్ ఇచ్చాము, ప్రతి లాంగ్వేజ్లో అదే హైప్ ఉంది. అండ్ సేమ్ టైము ఈ కథ ఇంకో ఫ్రెండ్షిప్తో వస్తున్నారు. నెంబర్ ఆఫ్ చాలా కథలు వచ్చాయి, కేరింత చూసాము, కొత్త బంగారు లోకం, చాలా 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 అర్జున్ రెడ్డి ఇలాంటి యూత్ఫుల్ చాలా చూసాము. మళ్ళీ ఇలాంటి స్టోరీతో వస్తున్నాం నాకు అనిపిస్తుంది. ఓకే అలా అంటే మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు చెప్పండి. అదుకోండి సార్, కాదంటాం. ఓకే ఏం లేదు సార్. సో ప్రతి కైండ్ ఆఫ్ ఫిల్మ్కి ఒక ఆడియన్స్ అనేది ఉంటుంది. అండ్ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ దట్ పీపుల్ విల్ రిలేట్ టు అట్ ఎనీ పాయింట్. ఇప్పుడు అర్జున్ రెడ్డి చూశాను అని చెప్పి ఇంకో సినిమా చూడకుండా ఆగరు కదా, చూస్తారు. సో దీనికి ఏంటంటే ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. ప్రతి ఒక్కరికి ఇప్పుడు విజయ్ చెప్పినట్టు అరే నాకు ఇలాంటి మనిషి ఒకళ్ళు తెలుసు, ఆర్ ఆ మనిషి నేను అనే ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ 100%. సో ఇప్పుడు ఎవరన్నా నేను ఒకటే చెప్తా కావాలని అందరికీ, మీకు ఎవరికన్నా అట్ సమ్ పాయింట్ ఎప్పుడొకప్పుడు అనిపిస్తుంది అరే నేను సినిమాలో ఉంటే ఎలా ఉంటుందిరా, స్క్రీన్ మీద నన్ను చూసుకుంటే ఎలా ఉంటుందని ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఆ కోరిక తీరిపోద్ది సినిమా చూస్తే. అట్ సమ్ పాయింట్ దే విల్ ఐడెంటిఫై దెమ్ సెల్ఫ్ టు సమ్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే అండ్ మేడం ఏంటంటే అండి సింక్ సౌండ్ అంటే అలా మీరు అంటే ఒక పిన్ కింద వన్నా రికార్డ్ అవుతుంది అక్కడ. అలాంటిది మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే సింక్ సౌండ్స్ చాలా కష్టము, మేము వింటుంటాము. అని ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది సింక్ సౌండ్తోనే. సేమ్ టైం కొంతమంది రివ్యూవర్స్ ఏమన్నారంటే చేతులారా సినిమాని
చెడదొబ్బుకున్నారో అని ఇదే మాటలు వినపన్నాయి. ద ప్రూఫ్ కూడా ఉంది, బట్ ఓకే ఇంకా డీటెయిల్ కూడా చెప్తారు. బట్ మీ అభిప్రాయం ఏంటి దానిపైన, మీరేమంటారు అలా అంటే? So I think Sing Sound decision was because dubbing anedi it's not something we believe in, only because ఒక సీన్లో ఒక యాక్టర్స్కి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళతో పాటు ఇంకొక 2-3 యాక్టర్స్ని వేసి వాళ్ళ సీన్కి ఇమోట్ అయ్యాక డబ్బింగ్లో ఎమోషన్ని మళ్ళీ మనం రీక్రియేట్ చేయమంటున్నాం. ఇట్స్ నాట్ అథెంటిక్. సో అథెంటిసిటీ పోకుండా ఉండడానికి సింగ్ సౌండ్, అండ్ సింగ్ సౌండ్ కష్టం అంటున్నారు కానీ మోర్ దెన్ దాట్ ఇట్స్ జస్ట్ డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ ఉంటే సింగ్ సౌండ్ చేస్తాం, కష్టమే కాదు. అండ్ I don't know why other projects have failed because of Sing Sound. Mari, I don't know what is it that they were not able to do, but we were fortunate enough to have a very good sound team. Post work kuda chala baga chesaru, so hopefully we've hit the mark. సూపర్ అండి. అండ్ బ్రో మిమ్మల్ని చాలా బాగున్నారు. చేసుకుందాం. ఏంటి అన్నారు మళ్ళీ చెప్పండి. ఏం ఓకే ఓకేనా బ్రో? ఓకే అన్నా, ఓకే సీరియస్గా అన్నా, నువ్వు నా మీద ఫ్రాంక్ చేస్తున్నావా ఏంటి? సో మీరు స్టార్టింగ్ లో రాగానే ఉన్నారు కదా, చేసిన యాక్షన్ ఉంది, ఫోన్ అది. నేను యాక్చువల్గా మా ఫిల్మ్లో ఒక సీన్ ఒకటి ఎడిట్ చేసి అది డిఫరెంట్ సినారియోలో డిఫరెంట్ లాగా ఉంటుంది, 2 మ్యాచ్ చేస్తా, ఎంత రియల్ గా రిలేటబుల్ ఉంటుంది చూడండి. యాక్చువల్ పోస్ట్ చేస్తా ఫర్ ద పబ్లిక్. లాస్ట్ లో చెప్తా అంటున్నారు కదా, మీకు అవుదామనే వైపు వస్తుందని. మీకు విషయం తెలుసా అండి, చాలా కష్టపడి నేను చాలా ఎక్కువ కోపం, చాలా తక్కువ ఎవరు తిట్టినా సరే సరే నవ్వుతూనే ఉంటా. ఓకే. అండ్ మధు గారు చెప్పారు ఇలా చేయి చరణ్ అని, మీకోసం చాలా కష్టపడతాను ఈ సినిమా కోసం. అది నేను అందుకే చేశా, చాలా కష్టపడ్డా. మీరు దాన్ని పులిహోర చేసేసిన ఒక సేయింగ్ ఉంటుంది, మనకు సూట్ అయ్యే పనులు చేయాలని. దాంట్లో నిజంగా మీరు బబ్లీగా, స్మైలీగా, ఇన్నోసెంట్గా, క్యూట్గా ఉన్నారు. ఆ సీరియస్ ఫేస్ పెడితే వెంటనే సెట్ కాదు. మీరు రావడంగానే ఒక గుడ్ వైబ్ వచ్చేసింది ఆల్రెడీ. ఆరోగెంట్ కొంచెం వేరేలాగా ఉండే వాళ్ళు వస్తే ఆల్రెడీ తెలిసిపోతుంది, అమ్మో ఏదో వేరే. సో మీ దగ్గర ఆ వైబ్ రాలేదు, చాలా ఫ్రెండ్లీగా, నీట్గా అనిపించింది కాబట్టి మంచి పిల్లలు అంటారు. ఎస్ 100%. మంచి క్వశ్చన్స్ అడగండి సార్ నన్ను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారు ఏంటంటే అండి, నన్ను అడగలేదు, అడిగిన అదే ఇంకా చాలా అండి చెప్పారు అక్కడికి చాలు. అండ్ హీరో గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా, సినిమా బ్యాక్గ్రౌండ్లో అయినా ఒక యాక్టర్ కావాలన్నా, ఒక హీరో కావాలన్నా చాలా అదృష్టం చేసుకుని ఉండాలంటారు. చాలా సర్వే కావడం కూడా చాలా కష్టం, హిట్లు ఉండాలి, ప్రతిదీ ఉండాలి. కానీ మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, అసలు మీ ధైర్యం ఏంటి? లేదండి, మీరు అన్నప్పుడు ఒకప్పటి కంటే ఇప్పుడు కంటెంట్ ఇస్ నైస్, అండ్ ఇఫ్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి ఇప్పుడు. సో మీరు ఇప్పుడు ఎలా అయితే ఆడిషన్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్ ముందు, అలా వేరెవర్ ఇఫ్ యూ కెన్ ప్రూవ్ అవర్ టాలెంట్, ఖచ్చితంగా వీ కెన్ సర్వైవ్ నవ్ ఎ డేస్. చాలా ఓపెన్ అయింది కదా మన తెలుగు సినిమా, అందులో బ్యారియర్స్ ఇప్పుడు లేవు, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ అవర్ సినిమా. సో ఇఫ్ యూఆర్ డీసెంట్, ఇఫ్ యూఆర్ ఆనెస్ట్, ఇఫ్ ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉంటే వీ కెన్ సర్వైవ్ హియర్. ఓకే. అండ్ సేమ్ టైం హీరోయిన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్ను వదిలేసి హీరోయిన్ ఏదైనా వచ్చినారు, క్యారెక్టర్ చేస్తున్నారు. బట్ ఎక్కడో ఒక చోట, ఎందుకంటే ఒక అబ్బాయి కన్నా అమ్మాయి ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే పేరెంట్స్ వద్దంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి అలాంటి సపోర్ట్ వచ్చిందా రాలేదా? ఐ మీన్ క్విట్ చేశాక యాక్చువల్లీ ఫస్ట్లో నేను చెప్పలేదు, అండ్ ఆల్రెడీ ఒక థియేటర్ గ్రూప్తో నేను జాయిన్ అయ్యాను. తర్వాత చెప్పాను, 1 year టైం ఇచ్చారు, తర్వాత అది ఎక్స్టెండ్ అయిపోయింది, తర్వాత వదిలేశారు. సపోర్ట్ చేశారంట, మొత్తానికి సపోర్ట్ చేశారంట పేరెంట్స్. ఇప్పుడే సపోర్ట్ చేస్తున్నారు, కానీ అప్పుడు ఆఫ్ కోర్స్ ఆ భయాలు ఉంటాయి. అండ్ ఐ మీన్ నేను కూడా థియేటర్ చేస్తున్నాను, ఇప్పుడే నేను ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను.
సో నాకు ఇది కొత్తది, బట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే ఒకటేసారి షాక్ ఇవ్వలేదు, మెల్లగా ఇచ్చుకుంటూ వచ్చింది. ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుక్స్ కానివ్వచ్చు, టీజర్ కానివ్వచ్చు, మీ సర్కిల్ ఎవరికైనా చూపించినప్పుడు మీ పేరెంట్స్ కానివ్వచ్చు, ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరికి వచ్చింది ఎక్కువగా? అంటే టెక్నికల్ సైడ్ అంటే నుంచో టెక్నికల్ సైడ్ నుంచైనా, కథ సైడ్ నుంచైనా, అరే అంటే చాలరా బాబు ఈ రోజుకి చాలు, మంచి కామెంట్, వీళ్ళు పొగిడారు కదా పక్కా హిట్టే, సందర్భాలు ఏదో ఒకటి ఉంటాయి, ఎవరో ఒకరు పొగుడుతారు. చాలా జరుగుతుంటే యాక్చువల్గా మిక్స్ స్టూడియోలో 2 ఫిలింలు జరుగుతున్నాయి. అది కూడా సింగ్ సౌండ్దే, మంది సింగ్ సౌండ్దే. అయితే మా సౌండ్ ఇంజనీర్ 2 కంపారిటివ్లో చూపించి, సార్ మీకంటే చాలా పెద్ద బడ్జెట్ ఫిలిం, అసలు మీరు ఎలా అచీవ్ చేశారు సార్, ఇది 2 పక్కన ప్లే చేస్తాను, జస్ట్ లిజన్ అని చెప్పి వాళ్ళది మంది ప్లే చేసి ఇంత డిఫరెన్స్ ఎలా తెచ్చారు సార్, హౌ ఆర్ యూ ఏబుల్ టు పుల్ దట్ క్వాలిటీ ఇన్, ఇంత ఫైన్గా ప్లేస్ ఎట్లా చేశారు మీరు అని అడిగారు. అదే దట్ లాస్ట్ అంతా చేసిన తర్వాత ఇంకో 10-15% ఎఫర్ట్ పెడితే వస్తుంది చూడండి, ఆ రిజల్ట్ వచ్చిందనమాట. దట్ డే అసలు సింగ్ సౌండ్ కష్టము, సింగ్ సౌండ్ ఎక్స్పెన్సివ్, డబ్బింగ్లో అయితే డైలాగులు మార్చుకోవచ్చు, వేరే లాంగ్వేజ్కి పోవచ్చు, ఈ థాట్లు అన్నీ అయ్యి వేస్ట్గా మనం మంచి పని చేసాం, డెసిషన్ వాజ్ వర్త్ అనే ఫీలింగ్ తెప్పించింది. అలా మల్టిపుల్ యాంగిల్స్లో వస్తున్నాయి, దానిపైన June 14th కోసం వెయిటింగ్. ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి, ఏది అని అంటే ఎక్కడైనా దొరకంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యాక్టర్కి, ఒక నటుడికి దొరుకుద్ది. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించిన పక్కన ఆటోగ్రాఫ్ అడుగుతారో లేదు, కానీ ఒక నటుడిని కనిపిస్తే సార్ ఆటోగ్రాఫ్ సార్, ఒక సెల్ఫీ సార్ అని అడుగుతారు. చాలా బాగా ప్రేమిస్తారు. ఓకే అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఇండస్ట్రీలోకి రావడానికి? చెప్పచ్చు. నేను లైక్ అంటే నాకు గుర్తుండి వెరీ ఫస్ట్ మూమెంట్ నేను చూసినప్పుడు డిసైడ్ అయింది ఎప్పుడు అంటే ఆది సినిమా అప్పుడు థియేటర్లో చూసి, థియేటర్ని చూసినా జనాలు చూస్తున్నా, థియేటర్ని చూసినా జనాలు చూస్తున్నా, సగం నాకు అది స్ట్రైక్ అవ్వలేదు అనమాట. అరే ఇంత అప్రిసియేషన్, ఇంత లవ్ ఇటు ఫ్లో అవుతుంది, అక్కడ మంచి కూడా లేడు అని. సో ఆ చిన్నప్పుడు అది ఫిక్స్ అయ్యా, కానీ చెప్పలేదు, సిగ్గు మొహమాట ఏమో ఎక్కిరిస్తారని చెప్పి సినిమాల్లోకి వస్తే, పేరెంట్స్ అయితే సినిమాల్లోకి పోతే అవుతారు. ఇప్పుడు ఐఎమ్ హియర్, ఐఎమ్ స్టాండింగ్ అగెయిన్స్ట్ ఆల్ దోస్ స్టేట్మెంట్స్. ఎన్టీఆర్ గారు అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఎన్టీఆర్ గారు చూస్తున్నాం మనం, బాలీవుడ్లో చేస్తున్నారు, వారితో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీ మూవీ టీమ్కి? ఎన్టీఆర్ గురించి మీరు ఎప్పుడు స్టార్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటాయండి? ఆల్వేస్ దే విల్ కీప్ అప్, ఎప్పుడు పైనే ఉంటాయి వాళ్ళ మీద, వాళ్ళు దే నెవర్ ఫెయిల్ వాళ్ళ పని వరకు. I think they've already set a certain standard for themselves. So అక్కడి నుంచి అబవ్ దాటే చూస్తాం కానీ బిలో దట్ ఎప్పుడు చూడం కదా. సో యా. ఓకే డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తర్వాత ఎవరిని చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు సినిమా? సీరియస్గా అంటాడు సినిమా అండి, అయ్యో అది బుర్రా ఏంటండి, మీరే హాఫ్ అడిగారు సార్, ఏం చేయాలి అంటే కరెంట్లీ 4 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి సార్. 2 మళ్ళీ ఒక న్యూ సెట్ ఆఫ్ కాస్ట్తో చేద్దాము అనేది. 2 ప్రాజెక్ట్స్ కొంచెం నాన్ పీపుల్కి ట్రయింగ్ టు పిచ్. టు బి ఆనెస్ట్ ఒక్కటైతే అంటే ఇది అవుతుందో లేదో తెలీదు, సమ్హౌ అది రాసుకునేటప్పుడు వెంకటేష్ గారు మైండ్లోకి వచ్చారు. ఆయన రియల్గా ప్రాజెక్ట్లోకి వస్తారో లేదో తెలియదు ఇంకా, బట్ ఒక స్టోరీ ఆయన మైండ్లోకి వచ్చారు రాసేటప్పుడు. అంటే చాలా అనుకుంటాము, ఇట్స్ అటెంప్ట్ అయితే చేయాలి. వి ట్రయింగ్ డెఫినెట్లీ టు పిచ్ ఎ ప్రాజెక్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మీరు చూస్తుంటే వన్ యా లైక్ ఐ సెడ్ ఒకటి వెంకటేష్ గారు, అండ్ డెఫినెట్లీ అట్ సమ్ పాయింట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ మమ్ముటి గారు. సూపర్ అండి, నా ఆడిషన్ మంచిగా ఇచ్చినామా? నెక్స్ట్ సినిమా నన్ను పెట్టుకోండి. ఓకే అండ్ న్యూ యాక్టర్స్ ఎలా అనిపిస్తుంది, ఈ ప్రమోషన్స్ కానివచ్చు ఎలా అనిపిస్తున్నాయి మీకు న్యూగా? ఇట్లా యూట్యూబ్లో లేకపోతే టీవీస్లో ఇట్లా ఇంటర్వ్యూస్ చూసి యూ బీయింగ్ హియర్ ఇస్ అదే ఆ ఫీలింగ్ మంచిగా ఉంటుంది. బికాస్ దట్స్ వాట్ వీ బీన్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దీస్ డేస్. ఎప్పుడు జరుగుతాయా, ఎప్పుడు ప్రమోట్ చేస్తామా, ఎప్పుడు చూస్తారా వీళ్ళు. మమ్మల్ని చాలా భయపెట్టారు కూడా, అసలు మీరు ప్రమోషన్స్ చేయరా, అసలు ఏంటి సినిమా ఎలా తెలుస్తుంది క్వశ్చన్ కూడా చేశారు. చాలా బాగా జరుగుతున్నాయండి ప్రమోషన్స్. అమ్మో అది థ్యాంక్స్ అనుకో, అక్కడ చెప్పరా మామూలు పగిలిపోతున్నాయి ప్రమోషన్స్, మీకు తెలియదు ఆ విషయం అసలు.
మంచి జరుగుతుందండి ఇంకా అసలు దానికి మించిన ఇది లేదు. అది అండ్ టైం కూడా అయిపోతుంది అన్న కెమెరామ్యాన్లో. అండ్ ఏంటంటే అండి ర్యాపిడ్ ఫైర్ అండి టాలీవుడ్ బాగా ఇంట్రెస్ట్ కొంచెం వీక్ ఈ సెగ్మెంట్ లో, బట్ ఏంటంటే అండి టాలీవుడ్లో ఓకే స్టార్ హీరోస్ ఉన్నారు కదా, నేను ఒక్కొక్కరి పేరు చెప్తా, వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. డైరెక్టర్ గారు మీరు ఎలాంటి సినిమా చేస్తారో చెప్పొచ్చు, ఓకే ఓకేనా? చెప్పేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. ఓకే ఓకే వీళ్ళకి అర్థమైంది, మీరు కంటిన్యూ కండి. అది ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. స్టార్ట్. చిరంజీవి గారు ఆయన డాన్స్, ఆయన టైమింగ్ చాలా అందంగా ముఖం పెడతారు డాన్స్ చేస్తున్నప్పుడు. ఓకే That's something that I see, and he's basically an inspiration to everyone that comes along. So ఇది స్క్రీన్ ర్యాపిడ్ ప్రెజెన్స్ నాకు తెలిసి ఐ హావెంట్ సీన్ అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఓకే అండ్ బాలయ్య బాబు గారు. ఇంకా ఒక్కొక్కరే చెప్పాలి. ఓకే ఓకే. బాలయ్య బాబు గారు. ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తానండి, వెరీ సీరియస్, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ యాక్షన్ ఉండే, అంటే ఫైటింగ్స్ ఇవి కాకుండా సర్టల్ సీన్స్ ఉండేటివి. అలాంటి మూవీ ప్రొడ్యూస్ చేయాలి. ఆన్సర్ చెప్పేయాలి ర్యాపిడ్ అంటే ఫాస్ట్గా. ఓకే అండ్ వెంకటేష్ గారు. I feel like he's the most down to earth person. So అది గుర్తొస్తుంది ఎవ్రీ టైమ్ ఐ సీ హిమ్, అ వెరీ హంబుల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. నాకైతే వెంకటేష్ గారిని చూస్తే మంచి స్పోర్ట్స్ డ్రామా తీయాలనిపిస్తుంది. ఒకరే ఓకే ఓకే నో ప్రాబ్లం. నో హేటర్స్. నేను చెప్తాను చెప్పాలి కదా. ఆయన చూస్తే నో వన్ కెన్ హేట్ హిమ్. హి హాస్ అమేజింగ్ కామిక్ ఎక్స్ప్రెషన్స్. నాగార్జున గారు. వేరే ఎవరైనా తీసుకుంటారు. మన్మధుడు. ఓకే సూపర్. అండ్ ఈ పేరు చెప్తే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, తెలుగువాడు ఎక్కడున్నా ఒక పవర్ వైబ్ ఉంటది. పవన్ కళ్యాణ్. ఎస్ అతనితో సినిమా ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి కుదిరితే డైరెక్ట్ కూడా చేసి ఇంకెన్నుంటే అన్ని ఆపర్చునిటీస్ అతనితో ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఒక ఫ్యామిలీ కలిసి ఆటోగ్రాఫ్ తీసుకొని ఫోటోగ్రాఫ్ తీసుకొని అన్ని ఎవ్రీథింగ్. సూపర్. అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. అక్కడ అడగండి. టైగర్ తారకన్నా is energy, I guess. I don't know. You see him on screen, ఏదో నాకు పూనగాలు వస్తాయి, ఏదో ఇట్లా మొత్తం గూస్ బంప్స్ వస్తాయి ఆయన చూస్తున్నప్పుడు. Great performer. Like very great performer. Yeah, finest. The one that our industry has. Yes. వార్ 2 ఇందాక అడిగారు కదా, లైక్ అదే దే విల్ బి లైక్ హిల్ ఓ టాలీవుడ్ అంటే ఇదని హిస్ రిప్రజెంటింగ్ అస్, ఆల్ ఆఫ్ అస్ విల్ బి ప్రౌడ్ తను అక్కడ చేయబోయే పనికి. ప్రభాస్ గారు. స్క్రీన్ ప్రెజెన్స్ అండి, ఆయన కూడా అసలు నించుంటే చాలు అంటారు కదా, నిజమే. ఆయన నించుంటే చాలు. Yeah. ఓకే చరణ్ బాబు. Oh, I think he's a graceful dancer. మీ నేబర్ కూడా ఓకే అండ్ అల్లు అర్జున్ గారు. Oh, I mean, I think all round. Yeah. Definitely. చేసే ప్రతి పనిలో చిన్న స్టైల్ యాడ్ చేసి Style. Yeah. అది నచ్చుతుంది. ఓకే అండ్ మహేష్ బాబు మీరు చెప్పండి. చెప్పుకున్నారు. నాకు రిలేటబుల్ అని గుర్తొస్తున్నది ఒక్కడు నో గిల్లీ ఒకడు సూపర్. అండ్ ర్యాపిడ్ ఫైర్ ఎందుకు అడిగారంటే అండి, సీరియస్లీ చెప్తున్నా, ఇక్కడ వచ్చే ప్రొడ్యూసర్ కానివచ్చు, డైరెక్టర్ కానివచ్చు, యాక్టర్స్ కానివచ్చు, అంత పెద్ద వాళ్ళ స్థాయికి వెళ్ళాలి, వాళ్ళతో సినిమా చేయాలని మనస్ఫూర్తిగా ఈవినింగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పక్కా జరుగుద్ది. నీ దారి నీ కదా. సినిమాలో మిమ్మల్ని పెట్టాలి మీకు వదిలేండి, పెట్టద్దండి అండి. మీ దారి మీ కదా. ఎందుకండి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎందుకు ఆఫ్ కెమెరా చెప్తాను. ఆఫ్ కెమెరా చెప్తారా? మేమన్నీ ఆన్ కెమెరానే టైం లేదంటున్నారు. ఒక నిమిషంలో చెప్పండి. యాక్టర్ ఏదేమైనా వచ్చా, నరేష్ అనే యాంకర్ చేసినాడు అంతే. ఓకే ఏమైనా తప్పేముంది, అది కూడా చేయొచ్చు. సేమ్ నీ దారి నీ కథ మూవీ చూసిన తర్వాత మీకు ఒక పాత్ కనిపిస్తుంది చూడండి. ఓకే ఓకే గ్యారంటీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. మీ సినిమా బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చూసాక ఫ్రెండ్స్, నీ దారే నీ కదా, సేమ్ టైం టీజర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ జూన్ 14వ తేదీన అయితే థియేటర్లోకి వస్తుంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీరు థియేటర్లకు వెళ్ళి న్యూ ఫిల్మ్ మేకర్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.